సో ఓవర్కమింగ్, అధిగమించడం. అధిగమించడం, వేటిని అధిగమించడం. మన జీవిత విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, లేకపోతే ఎన్నో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఎన్నో రకాల ఇరుకులు, ఇబ్బందులతో ఉంటున్నప్పుడు వాటన్నిటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాటన్నిటిని అధిగమించే శక్తి మనకి ఇచ్చేశాడు. సో ఆ శక్తి ఏంటిదంటే మన ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిత్. ఈ 4 పట్టుకుంటే మనం వీటన్నిటిని అధిగమించవచ్చు. విశ్వాసము చాలా ముఖ్యమండి. మన క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ముఖ్యము. విశ్వాసం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. దేవుడి మీద మనం పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్ రాకూడదు. సో దేవుడి మీద ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ లో ఆ జోన్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ లోకి రాకూడదు. అప్పుడే మనము విశ్వాసంలో ఉన్నట్టు. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల మనము అధిగమించచ్చండి. ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి బండలైనా, ఎలాంటి మౌంటైన్స్ అయినా కూడా మూవ్ అయ్యేది ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మహాశక్తి ఉంటుంది, మహా అద్భుతం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల దీర్ఘకాలిక కాడేలు విరుగుతాయి, దీర్ఘకాలిక సమస్యలు పోతాయి. సో ఆ ఫాస్టింగ్ ప్రేయర్ లో మూమెంట్స్ చాలా జరుగుతుంటాయి. క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫాస్టింగ్ ప్రేయర్ లో. సాక్ష్యాలు ఎక్కువగా వస్తాయి, సమాధానాలు ఎక్కువ వస్తాయి. అపవాది భయపడతాడు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. ఎందుకంటే మన ఫాస్టింగ్ ప్రేయర్ లో అత్యధికమైన శక్తి, నార్మల్ శక్తి కంటే 2 3 శక్తి ఫాస్టింగ్ ప్రేయర్ కు ఉంటుందండి. సో ఫాస్టింగ్ ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ పట్టుకున్నామంటే దేవుడి వాక్యము, ఉపవాస ప్రార్థన, విశ్వాసము, ఈ 3ని పట్టుకున్నామంటే మనము ఎలాంటి వాటినైనా అధిగమించచ్చండి. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపవాది శక్తులు, 10,000 అపవాది శక్తులు మనకు విరోధంగా పనిచేసినా కూడా వాటికి భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలకు, ఆర్థిక సమస్యలకు, కుటుంబ సమస్యలకు, లేమితనానికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని ఓవర్కమ్ చేసే శక్తి మనకు దేవుడు ఇచ్చేశాడు మనందరికీ కూడా. ఓవర్కమ్ అవర్ ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ కావచ్చు. డిఫికల్టీస్, కొన్ని సిచ్యువేషన్స్ మనకు ఒక పర్వతం లాగా, ఒక కొండలాగా మనం ముందట ఉంటాయి, వాటిని కదిలించలేము. అలాంటి డిఫికల్టీస్ కూడా దేవుడు తీసివేస్తాడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. ఇష్యూస్, మనకేమైనా సమస్యలు ఉన్నా కూడా, వర్రీస్ ఉన్నా, టెంప్టేషన్స్, యాంగ్జైటీస్ ఏమున్నా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు. మనకున్న యావత్ చింతను ఓవర్కమ్ కావచ్చు. టెంప్టేషన్స్, ఈ లోకంలో అపవాది ఎన్నో శోధనలకు గురి చేస్తాడు, ఎన్నో బాధలకు గురి చేస్తుంటాడు. కానీ వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ చాలా ముఖ్యమండి. సో ఫాస్టింగ్ ప్రేయర్ వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి, ఓవర్కమ్ కావచ్చు. మనకున్న ప్రాబ్లమ్స్ ని, మనకున్న డిఫికల్టీస్ ని, మనకున్న సర్కమ్స్టాన్సెస్ ని, మనకున్న ఇష్యూస్ ని, మనకున్న వర్రీస్ ని, మనకున్న టెంప్టేషన్స్ ని, మనకున్న యాంగ్జైటీస్ ని, అంటే చింతలకు, విచారణలన్నిటిని కూడా మనము ఓవర్కమ్ కావచ్చు. డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి వరీ కావద్దు. ప్రేయర్ చేయండి. దేవుడు అద్భుత రీతిగా వాటన్నిటిని తీసివేస్తాడు. భయాన్ని పెట్టుకోకండి, ఆందోళన, చింతను, విచారణను పెట్టుకోకండి. ఇవన్నీ పెట్టుకుంటే మనకు దేవుడి మీద అల్ప విశ్వాసంలోకి వెళ్తాము. సో ధైర్యముతో ఉండండి. ఓవర్కమ్ కావడానికి మనకు దేవుడు ఆల్రెడీ శక్తిని ఇచ్చాడు. సో మనకే కాదు, యేసు ప్రభు వారు కూడా ఈ సందర్భం వచ్చింది. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు 40 days ఫాస్టింగ్ లో ఉండి కూడా ఆయన జయించాడు. వర్డ్ ఆఫ్ గాడ్ తోటి జయించాడు. ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండి జయించాడు అపవాది పెట్టే శోధనలు. సో ఆ శోధనలు కూడా ఎందుకు వస్తాయంటే మనకు ప్రమోషన్ తేవడానికే, మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికే మనకు ఇలాంటి శోధనలు వస్తాయండి. డోంట్ వరీ. మనం దేనికి కూడా భయపడొద్దు, దేనికి కూడా మనము చింతించద్దు, విచారించద్దు, దేనికి కూడా మనము బాధ పెట్టుకోవద్దండి. మనము జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్ ఎవ్రీథింగ్. చూద్దాము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అందరికీ తెలిసిన వచనమే ఇవన్నీ కూడా. బట్ మళ్ళొకసారి దేవుడు గుర్తు చేసి, నేను ఎలా జయించానో చూడండి, మీరు కూడా అలాగే జయించండి అని చెప్తాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. సో ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. సో చూసారండి, ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నారు. యేసు ప్రభు వారు 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నారు. కానీ తండ్రి అలో చేశాడు, యేసు ప్రభు వారి దగ్గరికి అపవాదిని అలో చేశాడు. ఎందుకు? శోధించడానికి. ఆ శోధన వెనకాల ఏముంది? ఆ పరీక్ష వెనకాల ప్రతిఫలం ఉంటుందండి. ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను, యేసు అపవాది చేత శోధించబడుటకు. సో మనం 40 days ఫాస్టింగ్ కాదు, 100 days ఫాస్టింగ్ చేస్తున్నాము. అపవాది తప్పకుండా మనల్ని శోధించడానికి వస్తాడు. అది రావాలి, వస్తేనే కదా మనకు లోపల ఎంత బలం ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత శక్తి ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఎగ్జామ్ పెడిస్తేనే తెలుస్తుంది కదా
ఎగ్జామ్ పెడితేనే కదా మనకు తెలిసేది మన లోపల ఎంత కెపాసిటీ ఉంది, ఎంత కెపాబిలిటీ అనేది మనం ఎగ్జామ్ రాసిన తర్వాతనే తెలుస్తుందండి. ఎగ్జామ్ లేకపోతే మన లోపల ఏది కూడా తెలియదు. అలాగే మన ఆత్మీయ జీవితము ఎలాగుందని తెలిసేది ఈ పరీక్షల వల్ల. సో డోంట్ వరీ, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో దేవుడు మనందరినీ కూడా అత్యధికమైన శక్తిని, అత్యధికమైన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనందరం కూడా ఇంకా మహిమ నుంచి అత్యధిక మహిమకు వెళ్ళాలి. సో యేసు ప్రభు వారు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, 40 దినములు ఉపవాసం ఉన్నాడు. సో డ్రై ఫాస్టింగ్ ఉన్నాడు, ఏ ఒక్క పూట కూడా తినలేదు. 40 రాత్రులు 40 దినములు వాటర్ కూడా తాగకుండా ఉన్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు. సో అప్పుడు ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, శోధకుడు వస్తాడు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉన్నప్పుడు. టెంప్టేషన్స్ అవుతాయి, వర్రీస్ అవుతాయి, యాంగ్జైటీస్ అవుతుంటాయి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, ఆయన దేవుడు కుమారుడే కానీ కుమారుడవైతే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అపవాది? డౌట్ పెడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు దేవుడు కుమారుడే కానీ అది కన్ఫర్మేషన్. ఆయన వచ్చి యేసు ప్రభువారికి ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడి కుమారుడవైతే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. సో అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాడు. సో మనం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా, ఇది సాధ్యం అవుతుందా రాదా, ఇది జరుగుతుందా లేదా అని నీ మైండ్ లోకి ఆ అనుమానం వచ్చిందా, గుర్తుపెట్టుకోండి అక్కడ అపవాది పని చేస్తున్నట్టు. మనందరము కూడా దేవుడి పిల్లలమే, మనందరి మొర దేవుడు వింటాడు, ప్రార్థన ఆలికిస్తాడు. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఆ అపవాది మనల్ని జయించే శక్తి ఉండదండి. ఫాస్టింగ్ ప్రేయర్ లో చాలా చాలా అత్యధికమైన పవర్ ఉంటుంది. అపవాది 10 సంవత్సరాల నుంచి మనకు విరోధంగా లేచినా కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో అన్ని తెగిపోతుంటాయి. 20 సంవత్సరాల నుంచి మన మీద ఒక ప్రణాళిక కలిగి మనల్ని బంధకాల్లో ఇరికిచ్చాడు అనుకోండి, ఈ బలమైన ఫాస్టింగ్ ప్రేయర్స్ లో అన్ని కొట్టుకొని పోతాయి. కాబట్టి అవి కొట్టుకొని పోకుండా నీ మీద డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు దేవుడి మీద. సో డోంట్ అలౌ డౌట్ ఆన్ గాడ్. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఎవరు కూడా దేవుడి మీద డౌట్ అలౌ చేయకండి. తప్పకుండా మీరు ఏదైతే ప్రార్థిస్తారో అది తప్పకుండా పొందుకుంటారండి. మనం ఎందుకంటే ఒక్కరోజు కాదు, 100 రోజులు కంటిన్యూస్ గా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామంటే చూడండి, ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థనకే గొప్ప శక్తి ఉన్నప్పుడు ఇక 100 రోజుల ఉపవాస ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉండాలి. ఇంకా మనము స్ట్రెంగ్త్ తో ప్రార్థించాలి, బలముతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, రిపీటెడ్ గా ప్రార్థించాలి. అప్పుడు అద్భుతాలు చూస్తుంటా అంటాం, ఆశ్చర్యమైన కార్యాలు చూసి ఇవన్నీ కూడా అధిగమిస్తాము. సో యేసు ప్రభు వారి దగ్గరికి శోధకుడు వచ్చాడు. వాళ్ళు ఈ రాళ్లను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్లను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించు అంటే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించు అంటే నీకు ఆశీర్వాదం వస్తేనే నమ్ముతావు అన్నట్టుగా క్రియేట్ చేస్తాడండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మీకు తెలియదు కానీ మీ వెనకాల చాలా కట్లు తెగుతుంటా ఉంటాయి, చాలా డౌట్లు వెళ్ళిపోతుంటా ఉంటాయి, చాలా అపవిత్రాత్మ శక్తులు బంధించబడతాయి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం ఎక్కువగా వాక్యాన్ని చదవాలి. సో నోట నుండి దేవుడి నుంచి వచ్చు ప్రతి మాట, చూసారండి దేవుడి వాక్యము ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో జయించే శక్తిని ఇస్తుందండి. దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క బలము ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మనకున్న శక్తులన్నిటిని, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించే శక్తి వస్తుంది. అయితే ఇక్కడ రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను అంటే బైబిల్లో ఉన్న రిఫరెన్స్ ని తీసి చూపిస్తున్నాడు యేసు ప్రభు వారు. అందుకే వాక్యము ద్వారా మనము మన శోధనలను జయించవచ్చు, మన సమస్యలను, మన పోరాటాలను జయించవచ్చు వాక్యము ద్వారా. సో అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా మనం వీటన్నిటిని జయించవచ్చు. కాబట్టి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటే వాక్యం ద్వారా మనం జీవించవచ్చు, వాక్యం ద్వారా మనం బలపరచవచ్చు, వాక్యం ద్వారా మనము అధిగమించవచ్చు అండి. సో అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వర్డ్ ఆఫ్ గాడ్, రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో శక్తి ఉంటుందండి. మనం చదివిన ప్రతిసారి మనల్ని ప్యూరిఫై అవుతుంటా అంటాం. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వృద్ధుడు ఒక గంప ఇచ్చాడండి, ఇట్లా జాలితో ఉన్న గంపనిచ్చాడు ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చాడు. గంప అంతా కూడా అది మట్టితో నిండుకుంది, చెత్తతో నిండుకుంది. అయితే ఆ చిన్న పిల్లవాడికి ఇచ్చి, అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, నది ఉంది కదా, ఆ నదిలోకి వెళ్ళి
జాలి గంప ఏదైతే ఉందో దాన్ని నీళ్లు తీసుకొని రా అంటాడు. సో సరే అని ఆ పిల్లవాడు చిన్నవాడు వెళ్తాడు, నీళ్లు తీసుకొస్తాడు. కానీ వచ్చే వరకు ఆ నీళ్ళన్నీ కారిపోతాయి, ఎందుకంటే అది జాలి గంప కాబట్టి. అప్పుడు అడుగుతాడు, తాత ఇదంతా జాలి గంప కదా, నువ్వు నన్ను ఎందుకు నీళ్లు తీసుకురమ్మన్నావు, ఈ నీళ్లు ఇందులో నిల్వవు కదా అని అంటాడు. అప్పుడు ఆ తాత అంటాడు కదా, ఈ నీళ్లు నిల్వకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే ముంచి బయటికి తీసావో అప్పుడు దీనికి ఉన్న మలినము, దీనికి ఉన్న మట్టి అంతా కూడా పోయి ఇప్పుడు ఆ గంప ఎలాగైంది, నీట్గా అయింది. అలాగే బైబిల్ కూడా చదివితే మన లోపల ఉన్న మలినము, మన లోపల ఉన్న మట్టి, మన లోపల ఉన్న లోక మాలిన్యము అలాగే ప్యూరిఫై అవుతుంటదండి. ఇప్పుడు నీళ్ళలో ముంచిన గంప బయటికి తీయగానే ఏమవుతుంది, వాటర్ నిలబడకపోవచ్చు, కానీ ఆ వాటర్ వల్ల ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న మట్టినంతా తీసేస్తుంది, చెత్తనంతా తీసేసి ఆ గంపను నీట్గా చేస్తుంది. అలాగే ఈ వాక్యము చదివిన ప్రతిసారి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు అర్థం కాకపోయినా కూడా నీ యొక్క ఆత్మ ప్యూరిఫికేషన్ వస్తుంటా ఉంటది, నీ యొక్క ఆత్మలో శక్తి వస్తుంటా ఉంటది. అందుకే రీడింగ్ బైబిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ స్టాప్ రీడ్ ద బైబిల్ ఫర్ 100 days ఫ్రమ్ టుడే. సో ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదా నేను. సో మనకు తెలియకుండానే ప్యూరిఫై అవుతామండి. బైబిల్ చదువుతుంటా అంటే, వాక్యం వింటుంటా అంటే మనకు కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోవచ్చు బైబిల్, కానీ ప్యూరిఫై అవుతుంటా అంటాం, క్లీన్ అవుతుంటా ఉంటది మన శరీరం, మన ఆత్మ, మన సోలు, మన మైండ్, మన స్పిరిట్. టైం వచ్చినప్పుడు మీకు వచనాలు కూడా గుర్తొస్తుంటా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ వచనం ఉన్నదని. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంటా అంటాడు. అండ్ బైబిల్ చదవడం కూడా గట్టిగా చదవండి. అదే మరి చిన్నప్పుడు చదువుతాం కదా, బయటికి వినపడేటట్టు, మీ చెవులకు వినపడేటట్టు చదవండి బైబిల్. సో మీ ఆత్మ వినేటట్టుగా చదవండి బైబిల్. సో అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, సో ఇంకొక పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, దేవాలయ శిఖరమున దేవుణ్ణి నిలబెట్టి, నీ దేవుని కుమారుడవైతే కిందకి దూకుము. చూసారా, మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే, ఆయన దేవుడి కుమారుడే, కానీ అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాడు, సో డౌట్ ని క్రియేట్ చేస్తున్నాడు. సో మనకు కూడా నీ ప్రార్థనకు జవాబు వస్తుందా, నీ ప్రార్థనకు దేవుడు వింటాడా, ఇలాంటి డౌట్స్ ఎప్పుడు కూడా రానివ్వకండి. అక్కడ వస్తుందంటే అపవాది యాక్టివేట్ చేస్తున్నాడు. సో క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. సో ఇక్కడ అంటున్నాడు, నువ్వు పైనుంచి కిందికి దూకు, నీ దేవుడు ఉన్నాడు కదా, నువ్వు దేవుడి కుమారుడవు కదా, ఆయన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా, కింద రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. సో టెంప్టేషన్స్, ఇవన్నీ కూడా టెంప్టేషన్ అంటామండి. మనము కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు చాలా టెంప్టేషన్స్ వస్తాయి. ఫుడ్ విషయంలో టెంప్టేషన్స్, మనీ విషయంలో టెంప్టేషన్స్, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో టెంప్టేషన్స్ వస్తుంటాయి. వీటన్నిటిని జయించే శక్తి మన ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, గొడవలు, కొట్లాటలు, ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటిని అధిగమించే శక్తి మనందరికి ఇచ్చేశాడు దేవుడు. అది ఫాస్టింగ్ ప్రేయర్లో సాధ్యమవుతుంది. ఎందుకంటే అమ్మ, ఫాస్టింగ్ ప్రేయర్ లో మనది ఏమవుతుందో తెలుసా, మన ఆత్మ సామర్థ్యం పెరుగుతుందండి. అనుకోవచ్చు, అయ్యో నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేశానే, నాకు ఇంకా ఏం ఆశీర్వాదం లేదే అని అనుకోవచ్చు. కాదు, ఫాస్టింగ్ ప్రేయర్ లో మనకు తెలియకుండానే మన ఆత్మ శక్తి పెరుగుతుంది, ఆత్మ సామర్థ్యం పెరుగుతుంటది, మన స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది, స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ అవుతాము, షైన్ అవుతాము స్పిరిచువల్ గా. సో వీటి యొక్క ప్రతిఫలము ఈ యొక్క 100 days లో రాకపోయినా నెక్స్ట్ కమింగ్ డేస్ లోనైనా చూడొచ్చు మనం అందరం కూడా ఫలింగ్. అందుకే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా గుర్తు పెట్టుకోండి, వృధా కాదండి. మీరు ఒక్క రోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా అది వృధా కాదు, 40 రోజులు చేసిన, 80 రోజులు చేసిన, 100 రోజులు ప్రార్థించిన, 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన, ఏ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా వృధా కాదు, గుర్తు పెట్టుకోండి. అది ఒక బ్యాంక్ లాగా మనకు డిపాజిట్ అవుతుంటది. సమయం వచ్చినప్పుడు మన ప్రేయర్సే మనకు బలాన్ని ఇస్తాయి, మన ప్రేయర్సే మనం ఓవర్కమ్ కావడానికి శక్తిని ఇస్తాయి. సో అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ మ్యాన్ ఆఫ్ గాడ్, భూలోకంలో ఉన్న దైవజనుల కంటే ఇంకా ఎక్కువగా వాక్యం తెలిసింది అపవాదికి అండి. దేవుడికి వాక్యము తెలుసు, దేవుడి కంటే దేవుడికి ఎంతైతే వాక్యం తెలుసో అండ్ అపవాదికి కూడా వాక్యము తెలుసా అండి. అపవాది కూడా వాక్యానుసారంగానే మనల్ని శోధిస్తాడు, వాక్యంలో పడేయడానికే మనల్ని ప్రయత్నిస్తాడండి, వాక్యానికి విరుద్ధంగా బ్రతకాలనే ప్రయత్నిస్తాడు, బతికేలాగా ట్రై చేయాలనే ప్రయత్నిస్తాడు. ఈ వాక్యానికి విరుద్ధంగానే అపవాది మనల్ని తీసుకెళ్తాడండి, వాక్యానికి విరుద్ధంగా. ఈ వాక్యానికి అనుకూలంగా వెళ్ళేది దైవ శక్తి, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళేది అపవాది శక్తి. కాబట్టి
అపవాది పెట్టే శోధనలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా. అపవాదికి కూడా వాక్యము తెలుసండి. ఎవరైతే వాక్యంలో స్ట్రాంగ్ ఉంటారో, ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటారో వాళ్ళను ఏ అపవాది కూడా ఏం చేయలేడండి. ఏ అపవాది శక్తి కూడా ఏం చేయలేడు. అందుకే అపవాదిని జయించే శక్తి వాక్యానికి ఉంది. మనము వాక్యంలో నిలకడగా ఉన్నామా, ఏ అపవాది వచ్చినా కూడా ఏం చేయలేడండి. టైం వేస్ట్ చేసుకోడు. అందుకు యేసు ప్రభు, నీ దేవుడైనా నీవు శోధింపవలనని. సో దేవుడి మీద ఎప్పుడు డౌట్ పెట్టుకోవద్దు. దేవుడిని ఎప్పుడు కూడా పరీక్షించవద్దు. దేవుడు మనల్ని పరీక్షించాలి, కానీ మనము దేవుడిని పరీక్షించద్దు, శోధించద్దు. ఆయనను డౌట్ పడద్దు, ఆయన మీద అనుమానం పెట్టుకోవద్దు. మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చూసారా అండి, మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సో బైబిల్లో ఉన్న రిఫరెన్స్ నే చూపిస్తున్నాడు. వాడు అపవాది కూడా ఏం చేస్తున్నాడు, బైబిల్లో ఉన్న రిఫరెన్స్ ద్వారానే పడగొడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా బైబిల్లో ఉన్న రిఫరెన్స్ ద్వారానే జయిస్తున్నాడు, శోధనలు జయిస్తున్నాడు. ఇది ఎన్నో శోధన, రెండో శోధన. సో ఫాస్టింగ్ ప్రేయర్ లో ఫస్ట్ శోధన ఏదొచ్చిందండి, ఫుడ్ విషయంలో శోధన. ఇక్కడ ఏమొస్తుంది, సెకండ్ శోధన, నీవు బయ నుంచి దూకు అని, అంటే నీ సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో శోధన వస్తుంది. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, మళ్ళా మిగులు ఎత్తైన కొండ, ఇక దీనికంటే ఇంకా ఎత్తైన కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములను, వాటి మహిమను ఆయనకు చూపి, ఈ లోక రాజ్యములను చూసారండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఈ లోక రాజ్యములు, ఈ లోక మాలిన్యము, ఈ లోక ఆశలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. జస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకంటే fill with your God power, fill with your God's anointing, fill with your God's grace, fill with your God's power, God's mercy, God's యొక్క ఆ పవర్ తో నిండుకోబడాలి. సో లోకంతో నిండుకోవద్దు. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మనం ఇంకొక అంశం గురించి ప్రార్థించాలి. మీ ప్రార్థనలో పెట్టుకోండి, నా లోపల లోకాన్ని తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. నా లోపల ఉన్న లోకాన్ని, లోక సంబంధమైన మాలిన్యాన్ని, లోక సంబంధమైన విచారాలను, లోక సంబంధమైన బంధాలను, లోక సంబంధమైన ఆ బలహీనతలను తీసివేయమని అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే మన లోపల లోకము నిండున్నప్పుడు, మన లోపలంతా లోకంతో నిండుకున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మతో నిండుకోలేము, దేవుడి యొక్క శక్తితో నిండుకోలేము. పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసాన్ని పోయలేము అని అంటాడు దేవుడు. అందుకే మన లోపల ఏము నిండుకోవాలి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో, కంప్లీట్ గా దేవుడి యొక్క పవర్ మన లోపలికి రావాలి, దేవుడి యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ మన లోపలికి రావాలి, దేవుడి యొక్క అనాయింటింగ్ మన లోపలికి రావాలి, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మన లోపలికి రావాలి, దేవుడి యొక్క గ్రేస్ రావాలి, దేవుడి యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ మనకు రావాలి. సో దేవుడితో నిండుకోవాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో, పరిశుద్ధాత్మ వరాలతో, పరిశుద్ధాత్మ ఫలాలతో నింపబడాలి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో. అందుకే ఈ శరీరంలో ఇంకా లోకం ఉంటే ఆ లోకాన్ని తీసివేయమనాలి, ఈ శరీరంలో డార్క్నెస్ ఉంటే ఆ డార్క్నెస్ ని తీసివేయమనాలి. ఈ లోక రాజ్యములు వాటి మహిమను ఆయనను చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, మనము సాగిలపడాల్సింది దేవుడికి మాత్రమే సాగిలపడాలి, డబ్బుకి సాగిలపడద్దు, మనుషులకు సాగిలపడద్దు, దేవదూతలకు సాగిలపడద్దు. మనం సాగిలపడాల్సిందల్లా దేవుడికే లొంగాలండి. మనం డబ్బుకు లొంగొద్దు, ఇంకా అందానికి లొంగొద్దు, ఐశ్వర్యానికి లొంగొద్దు, దేనికి లొంగొద్దు. మనం లొంగాల్సిందల్లా దేవుడికి, దేవుడి యొక్క వాక్యానికి మాత్రమే లొంగాలి. సో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం ఏం చేసుకోవాలి, ప్యూరిఫికేషన్ చేసుకోవాలండి. ఎక్కువగా మన లోకమంతా, మన శరీరం అంతా లోకంతో నిండుకొని పోయింది. లోక సంబంధమైన బాధలు, లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన ఆశలతో నిండుకొని పోయింది. వాటన్నిటిని తీసివేయమని ప్రార్థించాలి. నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు ప్రభువా, నీ బలముతో, నీ ఆత్మతో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నన్ను నింపు ప్రభువా. ఫిల్ మై బాడీ విత్ యువర్ రైచియస్నెస్, నీ యొక్క నీతితో, నీ యొక్క పరిశుద్ధతో, హోలీనెస్ తో నింపమని అడగాలి. చూసారా అండి, ఈ ఫాస్టింగ్ డేస్ లోపల ఈ నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు నీతితో నింపబడాలి, పరిశుద్ధతతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, దేవుడి యొక్క జ్ఞానముతో నింపబడాలి, దేవుడి యొక్క వాక్యముతో నింపబడాలి, దేవుడి యొక్క తలంపులతో నింపబడాలి, దేవుడి యొక్క ప్రేమతో, దేవుడి యొక్క వాత్సల్యతో, దేవుడి యొక్క గ్రేస్ తో, దేవుడి యొక్క గ్లోరీతో నింపబడాలి. కానీ ధనాపేక్షతో, లేకపోతే అపవిత్రతతో, అపరిశుద్ధతతో, టెంప్టేషన్స్ తో కాదు, వర్రీస్ తో కాదు, కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో, ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ పవర్ తో నింపుకోవాలి, హోలీ పవర్ తో నింపుకోవాలి. అప్పుడు నీ లోపల ఉన్న లోకాన్ని తీసివేయబడుతుంది, అప్పుడు నువ్వు అపవాది క్రియలను జయించబడతావు. సో అపవాది ఎప్పుడైనా లోకాన్ని చూసే టెంప్ట్ చేస్తుంటా అంటాడు. ఈ లోక సంబంధమైన కామము కావచ్చు, క్రోధము కావచ్చు, ఈ లోక సంబంధమైన విచారణ కావచ్చు, ఈ లోకంలో ఉన్న ధనము, ఐశ్వర్యాన్ని, వీటిని చూసి టెంప్ట్ చేస్తుంటా అంటాడు, ఫుడ్ను చూపించి టెంప్ట్ చేస్తుంటా అంటాడు. సో ఇలా టెంప్ట్ కాకుండా మనం జస్ట్ ఒక అజెండా, ఈ 100 days ఫాస్టింగ్ అజెండా ఏంటిది, జస్ట్ వి నీడ్ టు
క్లోజర్ టు గాడ్. దేవుడికి ఇంకా క్లోజర్ కావాలి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో అపవాది ఏవైతే కట్లు కట్టాడో అవన్నీ తెగిపోవాలి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఇంకా మనము దేవ శక్తితో నింపబడాలి, ఇంకా దేవుడికి దగ్గరగా కావాలి, ఇంకా దేవుడి లోపల ఐక్యము కావాలి, ఇంకా మన లోపల దైవశక్తి నింపబడాలి. సో నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఇక మన లోపల లోకం లేకుండా దేవుడే ఉండేలాగా, మన లోపల దేవుడి యొక్క ఆత్మనే ఉండులాగా సహాయము అడగాలి. సో అందుకు నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడ్ల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. చూసారా, we need to surrender ourselves to God only, we need to serve ourselves to God only, we need to submit ourselves to God only, not anyone else in the world, not anything else in the world. అందుకే నీ కూడా ఇలాంటి శోధనలు వస్తున్నాయా, జస్ట్ యూ కెన్ రిలీజ్ దట్ వర్డ్, సైతాన్ లీవ్ మీ అని ఇట్లా అడగండి. లీవ్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకరు మీ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఫుడ్ విషయంలో టెంప్టేషన్ వచ్చినా, మనీ విషయంలో టెంప్టేషన్ వచ్చినా, లేకపోతే ఇంకా ఏ విషయంలో టెంప్టేషన్ వచ్చినా కూడా, లేకపోతే లోక సంబంధమైన టెంప్టేషన్స్ వచ్చినా కూడా, జస్ట్ సాతానా యూ కెన్ లీవ్ ఫ్రమ్ మై మైండ్ అని అడగండి. సో వెళ్ళిపోతాడు. గద్దించాలి ఎప్పుడైనా కూడా. సో సిక్నెస్ వచ్చినా, వీక్నెస్ వచ్చినా, సైతాన్ లీవ్ ఫ్రమ్ మై మైండ్, లీవ్ ఫ్రమ్ మై హార్ట్. ఒకవేళ నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఒకవేళ ఫాస్టింగ్ ప్రేయర్ లో దేవుడి మీద డౌట్ వచ్చింది అనుకోండి, సైతాన్ లీవ్ ఫ్రమ్ మై మైండ్, లీవ్ ఫ్రమ్ మై మైండ్ అని ఇలా గద్దించండి, అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటా అంటాడు. సో గాడ్ విల్ అలౌ us sometimes to strengthen our spirit, to strengthen our mind, strengthen our anointing. సో ఇలాంటి శోధనలు రావాలండి. వచ్చినప్పుడే మన లోపల ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది. ఎగ్జామ్ పెట్టినప్పుడే తెలుస్తుంది మన లోపల పవర్ ఎంత ఉందో, మన లోపల నాలెడ్జ్ ఎంత ఉందో, విజ్డమ్ ఎంత ఉందో, మన లోపల సామర్థ్యం ఎంత ఉందో. సో ఇవన్నీ కూడా మనల్ని నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ కి తీసుకెళ్తాయి, మనల్ని నెక్స్ట్ లెవెల్ గ్రేస్ కు తీసుకెళ్తాయి. సో ఇక్కడ మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదని. సో మళ్ళీ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా డిఫీట్ చేస్తున్నాడు, ఎనిమిని రిజెక్ట్ చేస్తున్నాడు. చూసారండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఫాస్టింగ్ ప్రేయర్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. సో నీకు ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఏ మానసిక సమస్యలు ఉన్నాయో, ఏ శారీరక సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబ సమస్యలు ఉన్నాయో, ఏ దరిద్రము, ఏ పైదకం, ఏ రోగాలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా దేవుని 100 days లోపల తీసివేయమని అడగండి, తీసివేసేస్తాడు. వాష్ అవుట్ చేయమని అడగండి, వాష్ అవుట్ చేస్తాడు. అండ్ ఆల్వేస్ యూ ఆస్క్ ఫర్గివ్ యువర్ సిన్స్. దేవుడు ఆల్రెడీ మన సిన్స్ అన్నిటిని ఫర్గివ్ చేశాడు. ఫస్ట్ ప్రేయర్ లో నేను తెలిసి కానీ తెలియగానే తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తుంటే క్షమించు ప్రభు అని ప్రార్థించండి. సో నెక్స్ట్, నా లోపల ఉన్న లోకాన్ని తీసివేయి ప్రభువా, నా లోపల ఉన్న లోకం యొక్క మాలిన్యాన్ని తీసివేయి, లోక సంబంధమైన విచారణను తీసివేయండి, నన్ను కంప్లీట్ గా నీతో ట్రాన్స్ఫర్ చేయించండి, నీలాగా నన్ను మార్చండి, నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న గుణాన్ని, నీలో ఉన్న స్వభావాన్ని, నీలో ఉన్న లక్షణాలను నా లోపలికి పంపించు ప్రభు అని ఇలా ప్రార్థించండి. మన లోపల ఉన్న చెడుని, మన లోపల ఉన్న గుణాలను, మన లోపల ఉన్న స్వభావాన్ని తీసివేయమని అడగండి. సో ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. అలాగే ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఫాస్టింగ్ ప్రేయర్ లో, అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్. అంటే అయ్యా, నా చిత్తాన్ని తీసేసి నీ చిత్తముతో నింపు ప్రభువా, నా ప్రణాళికను తీసేసి నీ ప్రణాళికతో నింపు ప్రభువా, నా ఉద్దేశాలను తీసేసి నీ ఉద్దేశం ప్రభు అని ప్రార్థించండి. సో నీ ప్రణాళికనే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థించండి. సో అప్పుడు గాడ్ విల్ రివీల్ ప్లాన్స్ ఆన్ యూ. నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవి రివీల్ చేస్తుంటా అంటాడు. సో డోంట్ వరీ, దిస్ ఫాస్టింగ్ హాస్ మోర్ బికమ్ ఏ పవర్ఫుల్. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని పడిపోకుండా మాట్లాడబోతున్నాడు. ప్రతిరోజు కూడా ఈ డ్యూరింగ్ ద ఫాస్టింగ్ డేస్, ఎవ్రీ డే, వితౌట్ బ్రేక్, వితౌట్ పౌజ్, వితౌట్ మ్యూట్, గాడ్ is going to speak to us. God is strengthen us, our spirit, strengthen our body during these fasting prayers. తర్వాత చూడండి, అద్భుతాలు చాలా జరుగుతాయి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. సో అపవాది టైం వేస్ట్ చేసుకోడు, వస్తాడు, నిన్ను పడేయాలని చూస్తాడు. నువ్వు వాక్యంలో స్థిరంగా ఉన్నావు, నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉన్నావు, విశ్వాసంలో నిలకడగా ఉన్నావు, ఆ టైం చేసుకోడు, ఇంకొకరిని చూసుకుంటాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. చూసారా అండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఏంజిల్స్ రిలీజ్ అవుతుంటా ఉంటాయి. మన చుట్టూ ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. అంటే నార్మల్ డేస్ లో కూడా ఉంటాయి, కానీ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఇంకా అత్యధికమైన ఏంజిల్స్, హీలింగ్ ఏంజిల్స్, డెలివరెన్స్ ఏంజిల్స్, మినిస్టరింగ్ ఏంజిల్స్ అండ్ ప్రొటెక్షన్ ఏంజిల్స్, వర్షిప్ ఏంజిల్స్, ఇవన్నీ కూడా మనకు సరౌండింగ్ లో ఉంటాయి. అందుకే యూ నీడ్ టు వర్షిప్ గాడ్ every day without any fail. You need to praise God every day without any fail. You need to read word of God
ఎనీ డే, ఎవ్రీ డే వితౌట్ ఎనీ ఫెయిల్. యూ నీడ్ టు ప్రే ఎవ్రీ డే వితౌట్ ఎనీ ఫెయిల్. ఇవన్నీ కూడా ఒక నియమం లాగా పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైతే చేస్తున్నామో, పడుకోవడం ఎలాగా, ఆఫీస్ పని, ఇంటి పని, వంట పని ఎలాగా చేస్తున్నామో, అలాగే దేవుణ్ణి ఆరాధించడం ఒక నియమం లాగా, ఆయనను వర్షిప్ చేయడము అంటే ప్రేస్ చేయడము, పొగడము ఒక నియమం లాగా, వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థించుకోవడం ఒక నియమం లాగా పెట్టుకోవాలి. ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోవాలి, అలవాటు లాగా పెట్టుకోవాలి. అలవాటు తప్పకూడదు. ఈరోజు ప్రార్థన చేయకపోతే అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేకపోయానన్న కోపం రావాలి, లేకపోతే ఆ బాధ రావాలి. అలా ఉండాలి. ఆ స్పిరిచువల్ హంగ్రీనెస్ ఉండాలి. మనకు ఎప్పుడైనా కూడా ఆత్మీయ ఆకలి కలిగి ఉండాలి, ఆత్మీయ దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుడి పట్ల చాలా యాంగ్రీగా పెంచుకోండి. దేవుడి మీద ఆ యొక్క ఆకలి అంటారు చూసారా, దేవుడి మీద ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో దేవుడితో ఇంకెక్కువసేపు గడపాలి, ఇంకెక్కువసేపు మొర పెట్టుకోవాలి, ఇంకెక్కువసేపు ప్రార్థించాలి, ఇంకెక్కువసేపు వాక్యం చదువుకోవాలి అని హంగ్రీ, ఇంకెక్కువసేపు ఆయనతో గడపాలన్న ఆ ఆశను డెవలప్ చేసుకోండి, ఆ యొక్క ఆకలిని డెవలప్ చేసుకోండి, ఆ దాహాన్ని డెవలప్ చేసుకోండి. దెన్ యూ విల్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. సో చూసారా అండి, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా శోధనలు తప్పలేదు. ఆయనకు కూడా అపవాది వచ్చాడు, బట్ టెంప్టేషన్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేశాడా లేదా? దేన్ని చూపించాడు? వర్డ్ ఆఫ్ గాడ్ ని చూపించాడు. అలా వర్డ్ ఆఫ్ గాడ్ ని చూపించడానికి ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నాడు యేసు ప్రభు వారు? అంతకు ముందే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశాడు కాబట్టి. ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ఇక్కడ అపవాది అలో అయ్యాడు. అంటే విశ్వాసంలో ఎదిగాడు, దేవుళ్ళు ఎదిగాడు, వాక్యంలో ఎదిగాడు, అండ్ నమ్మకంలో ఎదిగాడు. సో దెన్ గాడ్ అలో హిమ్ టు టెస్ట్. సో దేవుడు టెస్ట్ చేయడానికి ఆ పర్మిషన్ ఇచ్చేశాడు. ఆ టెస్ట్లన్నిటిలో పాస్ అయ్యాడు. సో డోంట్ వరీ, ఎవ్రీ టెస్ట్ విల్ బికమ్ ఏ టెస్టిమోనీ, ఎవ్రీ టెస్ట్ విల్ బికమ్ ఏ ప్రమోషన్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి దేవుడికి లోబడి ఉండి, జేమ్స్ 4th chapter 7th verse, we should surrender ourselves, submit ourselves to God only. ఈ 100 days ఎలా ఉండాలంటే ఒక మైకంలో ఉండాలమ్మా, దేవుడు అనే మైకంలోనే ఉండాలి, అదే ధ్యాసలో ఉండాలి. ఈ వరల్డ్ లోకి రాకూడదు. ఈ యొక్క ఎక్కువసేపు ఆ దేవుడితోటే గడపాలి, ఆయనని ఆరాధించాలి, స్తుతించాలి, ఆ జోన్ లోనే ఉండాలి, ఆ జోన్ లోనే ఉండాలి. దేవుడికి లోబడి ఉండండి. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అపవాదిని ఎదిరించడి. సో దేవుడికి లోబడకుండా అపవాదిని జయించలేమండి, అపవాదిని ఎదిరించలేము. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చూసారా, వాడే పారిపోతాడండి. ఇప్పుడు దొంగతనానికి వచ్చాడండి, ఎదురుగా పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్న వ్యక్తిని చూసి దొంగ పారిపోతాడా, లేకపోతే దగ్గరకు వచ్చి నిలబడే ధైర్యం చేస్తాడా? ఆ ఎదురుగా వెళ్ళే ధైర్యం చేస్తాడా? వెళ్ళే ధైర్యం చేయడు. పోలీస్ వాళ్ళ ఎదురుగా నుంచి దొంగ వెళ్ళే ధైర్యము చేయడు. సో పారిపోతుంటా అంటాడు, ఆ గల్లీ ఈ గల్లీ, ఆ పుట్ట ఈ పుట్ట మీద దూక్కుంటా దొర్లుకుంటా వెళ్ళిపోతుంటా అంటాడు. అలాగే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ లో నిన్ను చూసి అపవాది పారిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ జోకింగ్ యూ. ఫాస్టింగ్ ప్రేయర్ లో అపవాది మన జోలికి రానే రాడు. ఇప్పుడు యేసు ప్రభువారు 40 days ఫాస్టింగ్ లో అపవాది జోలికి రాలేదు. 40 days ఫాస్టింగ్ అయిపోయినాక టెస్ట్ చేయడానికి వచ్చాడు. సో అందుకే పారిపోతాడు అపవాది, ఎప్పుడైనా పారిపోతాడు మన దగ్గర నుంచి. అందుకే మోస్ట్ డేంజరస్ పీపుల్, రిమెంబర్, మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఫాస్టింగ్ ప్రేయర్ పీపుల్ who does the fasting and prayers. Most dangerous people అండి, గుర్తుపెట్టుకోండి. ఎర్త్ లో మోస్ట్ డేంజరస్ పీపుల్ ఫెయిత్ఫుల్ పీపుల్, మోస్ట్ డేంజరస్ పీపుల్ రైచస్ పీపుల్, మోస్ట్ డేంజరస్ పీపుల్ హోలీ పీపుల్, మోస్ట్ డేంజరస్ పీపుల్ గాడ్లీ పీపుల్. సో ఓన్లీ గాడ్లీ పీపుల్. ఈ అపవాదికి వీళ్ళందరూ డేంజర్. సో అపవాదికి థ్రెట్, మన ద్వారా అపవాదికి థ్రెట్, మన వల్ల అపవాదికి థ్రెట్ అవుతుంటా అంటారు. వీఆర్ ద డేంజరస్ టు, వీఆర్ థ్రెట్ టు సైతాన్, వీఆర్ థ్రెట్ టు సైతాన్. సో అలా ఉంటుందండి ఫాస్టింగ్ ప్రేయర్ లో. అంత శక్తి మనకు ఇస్తాడు దేవుడు. వాడే మనల్ని చూసి పారిపోతుంటా అంటాడు. ఎందుకంటే బయట రూపం మనకు కనపడుతుంది, కానీ లోపల మనకు ఎంత శక్తి ఉందనేది అపవాదికి తెలిసిపోతుంటది. కాబట్టి మోస్ట్ డేంజరస్ పీపుల్, ఫర్గివ్ పీపుల్ ఆల్సో. మనం క్షమించే గుణం ఉందా? ది మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆన్ ద ఎర్త్. అండ్ నీతిమంతుల మోస్ట్ డేంజరస్ పీపుల్, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్, సైలెంట్ పీపుల్ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ డేంజరస్ పీపుల్. అండ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్ టు సైతాన్. వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు సైతాన్ని ఎదిరించే శక్తి ఉంటుందండి. సో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. చూసారా అండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా కూడా ఎక్కువ ప్రేయర్లో చేయాలి, శోధనలోకి వెళ్ళకుండా, టెంప్టేషన్స్ వెళ్ళకుండా. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసేది నీ ప్రేయర్, నీ ఫాస్టింగ్, నీ యొక్క ఫెయిత్, నీ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్. ఇవే మనల్ని ఓవర్కమ్ చేసేది. అది ఎంత పెద్ద సమస్య అయినా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద కొండైనా, ఎంత పెద్ద మౌంటైన్ అయినా మూవ్ ఆన్ అయిపోతుంటా ఉంటాయి.
బద్దలైపోతుంటా ఉంటాయి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. అంటే ఫాస్టింగ్ ఉండడం మాత్రమే కాదండి, ప్రేయర్ కూడా చేయాలి. చాలా మంది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటారు, 1 అవర్ కూడా ప్రేయర్ చేసుకోరు. అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 5 to 6 అవర్స్ 50% ఆ ప్రేయర్ లో కూర్చోవాలి. అంటే 12 అవర్స్ లో 6 అవర్స్ అండ్ 10 అవర్స్ లో 5 అవర్స్ కంప్లీట్ గా డెడికేటెడ్ టు గాడ్. ఇంకెక్కువైతే ఇంకా మంచిది. ఎంత వీలైతే అంత ఎక్కువగా దేవుడితో గడపండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని పేతురుతో చెప్పి, సో ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, శరీర బలహీనతలు తీసివేయమని అడగండి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. జాన్ 16th chapter 33 verse. లోకంలో మీకు శ్రమ కలుగును. వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి, అవమానాలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోండి. డోంట్ వరీ, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకంను జయించి ఉన్నాను. చూసారండి, లోకంను జయించాడు అంటే ఓవర్కమ్ అయ్యాడా లేదా? యేసు ప్రభు వారు మరణాన్ని ఓవర్కమ్ అయ్యాడా లేదా? మరణాన్ని అధిగమించాడా లేదా? సో ఆయన ఈ లోక సంబంధమైన విచారణను, లోక సంబంధమైన బలహీనతలను, లోక సంబంధమైన సమస్యలను, శ్రమలను, పోరాటాలను, మరణాన్ని ఆయన జయించాడు. మరణాన్ని కూడా ఆయనే అధిగమించాడు. సో మనము కూడా మనకున్న కుటుంబ సమస్యలను, అనారోగ్య సమస్యలను, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, దరిద్రము, పేదరికము, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు, ఇవన్నిటిని కూడా అధిగమించే శక్తి మన ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటదండి. అందుకే డోంట్ వరీ, ఎవరు కూడా నీరసించద్దు. బలంగా ప్రార్థించుకోండి, శక్తితో ప్రార్థించుకోండి, ఘనంగా ప్రార్థించుకోండి. దేవుడు మిమ్మల్ని మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్తాడు. అన్నిటి మీద విక్టరీ ఇచ్చేది ఫాస్టింగ్ ప్రేయర్స్ అండి. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయదు. ఏదో చేస్తున్నా చేయని, మొక్కుబడితో కాదు, బలంతో చేయండి, ఆ విశ్వాసం చేయండి, నమ్మకంతో చేయండి. తప్పకుండా నాకు జవాబు రావాలని ప్రార్థించండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్తాడు. మనందరినీ కూడా నూతన నైన్టింగ్ లోకి, నూతన గ్రేస్ లోకి తీసుకెళ్తాడండి. ఈ 100 days ఆయనతో గడపడం గొప్ప ధన్యత అండి. 100 days మనం లోకాన్ని వదిలేయాలి. లోక సంబంధమైన విచారణ ఇవన్నీ ఎప్పటికుండేటిదే. పుట్టినప్పటి నుంచి చచ్చేది వరకు ఏదో బాధ, ఏదో చింత, ఏదో అవమానం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటము, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వీటన్నిటిని పక్క పెట్టేసుకొని సిట్ విత్ గాడ్ ఓన్లీ, సిట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, సిట్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్స్ ఓన్లీ, వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్స్ అండ్ వర్షిప్. ఈ 100 days ఇదే అజెండా ఉండాలి. మనం ఇంకా దేవుడికి దగ్గర కావాలి, ఇంకా దేవుడి నేచర్ లో ఎదగాలి, డివైన్ కనెక్షన్ లోకి వెళ్ళాలి, డివైన్ గ్రేస్ లోకి, డివైన్ బ్లెస్సింగ్ లోకి, డివైన్ అనాయింటింగ్ లోకి వెళ్ళాలి. ఇంకా దేవుడితో సంబంధం పెంచుకోవాలి, దేవుడితో సత్సంబంధం పెంచుకోవాలి. ఇంకా మనకున్న ఈ శోధనలు జయించేదంటే మాత్రం నువ్వు దేవుడికి దగ్గరైనప్పుడే. అందుకే అపవాది జయించనివ్వడు, అపవాది ఉపవాస ప్రార్థనలు చేయనియడు. డోంట్ వరీ, వీఆర్ ఆన్ ట్రాక్. ఎందుకంటే మనకు దైవశక్తి మన ముందు నడుస్తుందండి. ప్రతిరోజు మన ముందు వాక్యము నడుస్తుంది, ప్రతిరోజు మన ముందు ఆయన ప్రార్థనలు నడుస్తున్నాయి. ఆయన ప్రార్థన, ఆయన వాక్యం మన ముందు నడిచి సేఫ్ గా మనము వాటి వెనకాల నడుస్తున్నాము. సో ఏది కూడా మిమ్మల్ని టచ్ చేయదు, ఏది కూడా మిమ్మల్ని హాని చేయదు. వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రేయర్స్, వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, వర్డ్ ఆఫ్ గాడ్. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే జయించాము మనందరం కూడా. వీఆర్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్న విచారణను, ఈ లోకంలో ఉన్న బలహీనతలను ఓవర్కమ్ చేశాము. సో ఆయనను మనలను ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, చూడండి, అత్యధికమైన విజయం పొందుచున్నాము. ఈ 100 days ఫాస్టింగ్ లోపల మనందరం కూడా అత్యధికమైన విజయం పొందుకోవాలి. Romans 8:37. ఇప్పుడు నేను ఎంత వాక్యం బోధించినా ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మీ విశ్వాసమే అండి. మీరు ఎంతగా రిసీవ్ చేసుకుంటారో ఈ వర్డ్స్ ని, అంతగా మీ జీవితంలో పనిచేస్తాయి. ఎంతగా మీరు ఆ లబ్ధి, ఎంతగా మీరు ఆహారాన్ని తీసుకుంటారో, ఈ ఆత్మీయ ఆహారాన్ని ఎంతగా నమ్ముతారో అంత విజయాన్ని మీకు దక్కుతుందండి. అందుకే అత్యధిక విజయం పొందుచున్నాము. అందుకే ప్రేయర్ చేయండి. మీరు ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో, మీ భర్త సమస్య, భార్య సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే ఉద్యోగ సమస్య, ఇవన్నీ కూడా విజయం రావాలని ప్రేయర్ చేయండి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలని ప్రార్థించండి. Overcome all my temptation during my fasting prayers, my Lord. Overcome all my problems, all my anxieties, all my worries during my fasting prayers. I want an answer for all my prayers during my fasting days. ఈ 100 days ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి. ఈ 100 days ఒక గోల్ లాగా పెట్టుకోండి.
ఒక ఎండ్ పాయింట్ లాగా పెట్టుకొని ఈ లోపు నాకు అన్ని కావాలి, అన్ని సమకూర్చబడాలి అని విశ్వాసంతో బలంతో అడగాలి, మొరపెట్టి అడగాలి, ఆయనను వేడుకోవాలి, ఆయనను బ్రతిమిలాడుకోవాలి, ఆయనను ఎలాంటిగా బలవంతం చేయాలిగా, ఎలాంటి నువ్వు ఇయ్యకపోతే నాకు కాదుగా అలా పట్టుకొని కూర్చోాలి, మొండి పట్టుకొని కూర్చోాలి. ప్రార్థన అట్లయితేనే జవాబులు వస్తాయండి. మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, విరిగిన నలిగిన మనసుతో ప్రార్థించాలి. అప్పుడు మనకు ఈ ప్రార్థనలకు జవాబులు, సమాధానాలు వస్తాయి. సో గాడ్ బ్లెస్ యూ. సో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించినది మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, ఏ శ్రమ, ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ శ్రమలు, ఏ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏది కూడా మనల్ని క్రీస్తు నుండి వేరుపరచలేవండి. వీఆర్ అటాచ్డ్ విత్ ద క్రైస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీతో క్రైస్ట్ ఉన్నాడు. మీరు ఒంటరిగా ప్రయాణించట్లేదు, మీతో క్రైస్ట్ ప్రయాణిస్తున్నాడు. మీరు ఒంటరిగా జీవించట్లేదు, క్రైస్ట్ మీతో జీవిస్తున్నాడు. సో వీఆర్ అటాచ్డ్ విత్ ద గాడ్, కంప్లీట్లీ అటాచ్ విత్ గాడ్. సో ఏది కూడా మనల్ని ఆయన నుంచి ఇట్లా వేరుపరచలేదు, సపరేట్ చేయలేదు. సో అయస్కాంతము ఎప్పుడైనా సపరేట్ పరుస్తుంది అండి. ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది, ఐరన్, ఆ మ్యాగ్నెట్ ఐరన్ ఎప్పుడు కూడా వేరుపరచలేము, అది ఎప్పుడు కూడా దగ్గర పెట్టగానే ఇట్లా అతుక్కపోతుంటాడు. సో లైక్ దట్ వీ నీడ్ టు అటాచ్ విత్ గాడ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. సో అప్పుడు ఇంకా అద్భుతాలు చూస్తాము. సో రూఢిగా నమ్ముచున్నాము. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మా ఫెయిత్ ని ఇంక్రీజ్ చేస్తున్నందుకు వందనాలు. లార్డ్ ఓవర్కమ్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఓవర్కమ్ ఆల్ ద సిచ్యువేషన్స్, ఓవర్కమ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. లార్డ్ గివ్ ద డబల్ పవర్, డబల్ అనాయింటింగ్, నూరింతల ఆశీర్వాదం, నూరింతల పవర్ తో మమ్మల్ని నింపునైనా. We need to overcome all our temptations. We need to overcome all our problems. We need to overcome all our anxieties during these fasting prayers. Right away, in the name of Jesus Christ, I pray. Amen. 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 God bless.